ఐఎమ్ డాక్టర్ నీరజ, చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనెక్ సెంటర్, KPHB 6th phase. IUI సిరీస్లో కాస్ట్ ఆఫ్ IUI, కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో లాస్ట్ IUI అయ్యేంత వరకు ఎంత కాస్ట్ అవుతుంది, జస్ట్ ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఎలా ఉంటుందో చూద్దాం. సో మామూలుగా మనం కపుల్ వచ్చినప్పుడు సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫీమేల్స్కి మనం టెస్ట్లు అడ్వైస్ చేస్తాం, లైక్ జనరల్ టెస్ట్లు, CBP, వైరల్ టైటస్ అండ్ గ్లూకోజ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, AMH, ఒకవేళ వాళ్ళకు ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అని డౌట్ వస్తే AMH, యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ చేస్తాము. ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. అండ్ ఫీమేల్స్కి సెకండ్ డే స్కాన్ చేస్తాం. స్కాన్లో మనం ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తాము. అవసరమైతే 3D అల్ట్రాసౌండ్ కూడా చేస్తాం. సో మనకు 3Dలో ఇంకా క్లారిటీ, యుట్రస్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా, అడినోమయోసిస్, అవన్నీ మనకు క్లారిటీ, పాలిప్స్ అవన్నీ ఐడియా వస్తుంది కాబట్టి 3D అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేస్తాము. అండ్ యుట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉంది, ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ మనం చూస్తాం. అండ్ మేల్స్కి సెమన్ అనాలిసిస్. సో కాస్ట్లో ఇవన్నీ యాడ్ అవుతాయి. సో వీటి తర్వాత సెకండ్ డే మనం ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని ఇస్తాం. సో వీటిలో పేషెంట్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది, కొంతమందికి హార్మోన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో హార్మోన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేయడం ద్వారా మనకు కొంచెం ఎగ్ క్వాలిటీ, మనకు కొంచెం మెడిసిన్స్తో పోలిస్తే కొంచెం ఎగ్ క్వాలిటీ ఇంకా మంచిగా వస్తుంది కాబట్టి చాలా మందికి మనం కొన్ని ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాం. ఇది కూడా కాస్ట్లో యాడ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ట్యూబ్స్ టెస్ట్, IUIకి కానివ్వండి, మనకు నార్మల్ పద్ధతి ద్వారా ఏదన్నా మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు ట్యూబ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఓవరీస్, ఎగ్ అండ్ స్పర్మ్ రీచ్ అవ్వాలంటే ట్యూబ్స్ మనకు చాలా ఓపెన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్యూబ్స్ టెస్ట్ చేస్తాము. సో ట్యూబ్స్ టెస్ట్ కూడా వీటిలో మనకు ఖర్చులో యాడ్ అవుతుంది. ఇంకొకటి, పేషెంట్ మేల్ హస్బెండ్ సెమన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ డాక్టర్ సింగిల్ IUI చెప్పారా, డబుల్ IUI చెప్పారా, లేదంటే ఫ్రోజన్ శాంపుల్ ఏమన్నా అడ్వైస్ చేస్తున్నారా, లేకపోతే డోనర్ శాంపుల్ అడ్వైస్ చేస్తున్నారా, వీటిని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. సో దీని తర్వాత డే 2 నుంచి మనము హార్మోన్ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ పెట్టిన తర్వాత పేషెంట్ ఫాలోఅప్ స్కాన్స్ పిలుస్తాం. దాన్ని ఫాలిక్యులర్ స్టడీస్ అంటారు. ఈ ఫాలిక్యులర్ స్టడీస్ అన్ని ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా చేస్తాము. ఎగ్ ఎలా పెరుగుతుంది, మనం ఇచ్చిన టాబ్లెట్స్ కి పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఇంకేమైనా అడిషనల్ గా ఇంజెక్షన్స్ యాడ్ చేయాలా, ఒక 3-4 స్కాన్స్ ద్వారా మనకు పేషెంట్ ఫాలిక్యులర్ స్టడీస్ అంటాం. సో మనకు ఎగ్ మెచ్యూర్ సైజ్ వస్తుందా లేదా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో ఎగ్ మెచ్యూర్ సైజ్ వచ్చిన తర్వాత డామినెంట్ ఫాలికల్ అంటాం. వచ్చిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఏమంటే ఎగ్ రప్చర్ అవడానికి మనం ఇస్తాం కాబట్టి అరౌండ్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 to 40 hours కి ఎగ్ రప్చర్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఓవ్యులేషన్ అంటాం. సో మనం అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్, ఆ 40 hours తర్వాత మనం IUI ప్లాన్ చేస్తాం. అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ మనం మళ్ళీ స్కాన్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకొని డాక్యుమెంట్ చేసిన తర్వాత IUI ప్లాన్ చేస్తాం. సో మనం డే 2 నుంచి స్కాన్ చేసిన తర్వాత సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, వైటమిన్ D సప్లిమెంట్స్ అండ్ పేషెంట్ ప్రొఫైల్ని బట్టి DHA సప్లిమెంట్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్, CoQ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాము. సో ఇది కూడా మనకు కాస్ట్లో యాడ్ అవుతుంది. సో కాస్ట్ మనము IUI కాస్ట్ చూస్తే ఇవన్నీ మనము లిస్ట్లో పెట్టుకొని ఎంత కాస్ట్ రావచ్చు అంటే ఇది డిపెండ్, సెంటర్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒకవేళ సెల్ఫ్ IUI, ఇవన్నీ సింగిల్ IUI కాస్ట్, సెల్ఫ్ పేషెంట్ హస్బెండ్ శాంపుల్ యూస్ చేస్తే అరౌండ్ 8,000 to 10,000 డిపెండింగ్ ఆన్ సెంటర్ టు సెంటర్ 12,000 వరకు ఛార్జ్ రావచ్చు. అంటే ఒకవేళ ఫ్రోజన్ శాంపుల్ యూస్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్రోజన్ శాంపుల్ అనుకోండి, వాళ్ళు రెన్యువల్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కాబట్టి అరౌండ్ 15,000 to 20,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అండ్ డోనార్ శాంపుల్ ఒకవేళ యూస్ చేస్తున్నారు, పేషెంట్ హస్బెండ్కి 0 కౌంట్ ఉంది, డోనార్ శాంపుల్ ఒకవేళ వాడాల్సి వస్తే ఆల్మోస్ట్ 15,000 to 20,000 వరకు ఛార్జెస్ రావచ్చు. అండ్ సింగిల్ IUI, డబుల్ IUI అది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఛార్జెస్ ఆల్మోస్ట్ ఇంకొక 50% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ IUI ఛార్జెస్ అంటే ఫ్రమ్ డే 2 నుంచి మనకు IUI వరకు ఇవన్నీ ఇట్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ IUI. థ్యాంక్ యూ.